హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను టెర్రస్ గార్డెన్లో నేను ఏమేమి చేస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఈరోజు నేను ఆకుకూర కోస్తున్నానండి. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఇలా ఇంత స్టెమ్ ఆకులే కాదు, ఆ పై ఉన్న లేత కొమ్మలు కూడా వేయొచ్చండి పప్పులో కానీ పచ్చడిలో కానీ. నేనైతే ఇది పచ్చడి చేద్దామని ఈరోజు ఆకుకూర కోస్తున్నానండి. ఇది ఎర్ర బచ్చల కూరలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయండి. ఇంకా ఒక రకము నాకు దొరకలేదండి, అది కూడా కలెక్ట్ చేస్తాను. ఈరోజు నేను బచ్చల కూర పచ్చడి, తోటకూర, మిగిలిన ఆకుకూరలు కలిపి పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. అలాగా ఇప్పుడు వారంలో 2 రోజులు ఆకుకూర. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పచ్చిమిరపకాయలు నిన్న చూపించాను కదండి. హార్వెస్ట్లో పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ పైనుంచి కూడా తెచ్చానండి. మీకు ఇక్కడ ప్రత్యేకించి చూపిస్తున్నాను చూడండి. ఈ లేత చిగుర్లు తీయాలని ఇక్కడ కొంచెం ముదురుది కిందది కట్ చేస్తాను, అది రాదు చూడండి. అలాంటిది తీసుకోకూడదు. ఏంటంటే అలాంటిది కొంచెం ముదురుగా పీచు తగులుతూ ఉంటుంది, అది తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే పైన అదిగోండి అలా పట్టుకోగానే ఇరిగిపోయే అంత కొమ్మలు వేసుకోవచ్చు. అందులో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఆకులో ఎంత ఉంటాయో ఆ లైట్ రెడ్డిష్ పింక్ కొమ్మల్లో కూడా అంతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, నేను అది చివర్లు కట్ చేస్తాను. ఇటు చెట్టు వచ్చేసరికి గుబురుగా పెరుగుతుందండి. చిన్న బాల్కనీలో ఇప్పుడు తీగలు పెంచుకునేదానికి ప్లేస్ లేదు అనుకునే వాళ్ళు ఇలా ఈ టిప్ ఫాలో అవ్వచ్చండి. అంటే పైకి పెరగనీయకుండా చేసుకున్నామంటే కింద నుంచి గుబురుగా పెరుగుతుంది, కుండీలోనే గుట్టలాగా పెరుగుతుంది. లాస్ట్ టైం ఆకుకూరల వీడియోలో మీకు చెప్పాను కదండి, ఎర్ర బచ్చలి గ్రీన్ బచ్చలి కన్నా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని. అందుకే ఇది తెప్పించానండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్లో ఉంటే విత్తనాలు తెచ్చేశారు. ఇప్పుడు ఫుల్గా అయిపోయినాయండి. నేనే చాలామందికి ఇచ్చేంతగా పెరిగిపోయాయి. ఇది ఇంకొక రకం అండి. గ్రీన్ కాడలు, గ్రీన్ స్టెమ్ తోటే ఆకు రౌండ్గా వస్తుంది. ఇది ఒక టైప్ అండి బచ్చల్లో. ఇది 3rd వెరైటీ అండి. దీని ఆకు చూసారా ఎలా ఉంటుందో, పొడవుగా ఉంటుంది. ఇది ఒక టైపు. బచ్చల్లో ఈ గ్రీన్ కన్నా పింక్లో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలా అని ఇందులో తక్కువ ఉన్నాయని కాదండి, దీనికన్నా అందులో ఎక్కువ ఉంటాయని నా ఉద్దేశం. చూసారా, ఇదంతా పచ్చడి చేస్తానండి, ఈ 3 వెరైటీస్ కలిపి. ఇది నేను అన్నీ వేసిన విత్తనాలు కాదండి, అంతకుముందే వేసిన దాంట్లో అన్ని కుండీల్లో పడి మొలిచి వస్తుంటాయండి. కానీ మనం వేసిన దానికన్నా ఇలా పడొచ్చిందే హెల్తీగా పెరుగుతుంది. ఏ చీడపీడలు ఆశించకుండా పెరుగుతాయి. చూసారా ఎంత వచ్చిందో, 2 కొమ్మలేనండి. ఇది నాటు వెరైటీ తోటకూర అండి. ఇది కూడా ఒక రేర్ కలెక్షన్ అనుకోవచ్చు. అదంతా కట్ చేశానండి. చూసారా మొత్తం ఎంత లావు ఉందో కొమ్మ. 6 months నుంచి దానికి ఆకుకూర తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు అంటారు కదండి. ఇది తెల్ల గలిజేరు అంటే పునర్నవాలో 2 వెరైటీస్ అండి. ఇది అంటే లాస్ట్ టైం ఆకుకూర వీడియో అందరు చూసుంటారు కాబట్టి మళ్ళీ ఇది ఫ్రెష్గా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారని నేను చెప్తున్నానండి. ఇది తెల్ల పునర్నవ, ఇది ఎర్ర పునర్నవ. అంటే ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు, ఆ డిఫరెన్స్ చూసుకుంటారని నేను ఇంత క్లియర్గా చెప్తున్నానండి. అండ్ దీని ప్రాపగేషన్ కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి. సీడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను, ఎలా పడి వస్తాయో. చూసారా, అది ముదురు కొమ్మ లోపల కొంచెం ఈ ఒక కొమ్మకి మధ్యలో ఉన్న ప్లేస్లో ఇలా బుడిపిలాగా తయారయ్యి అందులో సీడ్స్ తయారవుతాయండి. బ్లాక్ కలర్ ఆవాల లాంటి సీడ్స్ ఉంటాయి. చూసారా, చూపిస్తాను చూడండి దగ్గరికి. అదిగోండి అలా చిన్న ఆవాలు, సన్న ఆవాలు టైప్లో ఉంటాయి. అయ్యే పడి ఫుల్గా అయిపోతుంటాయి కుండీ అంతా. తోటంతా కూడా అలాగే స్ప్రెడ్ అవుతాయండి. మనం తోట క్లీన్ చేసేటప్పుడు అది డస్ట్ తీసి ఏదో కుండీలో వేస్తాం కదా, మళ్ళీ అందులో పెరుగుతాయి. అలా వేయకపోయినా ఆవు ఎరువు వేస్తాం కాబట్టి ఆవు పేడలో మనకి ఈ సీడ్స్ వస్తాయండి.
ఈ మొక్క పేరులోనే పునర్నవ అని ఉందండి. మన బాడీలో ఉన్న అవయవాల్ని పునరుజ్జీవం అంటే మళ్ళీ జీవం పోసుకునేలా చేస్తుందండి ఈ ఆకుకూర. వీటి కషాయం కాదర్వల్లి గారు చాలా ఫేమస్ అండి. ఈ కషాయం కానీ 1 వీక్ అలా తాగమంటారు కదా, అలా తాగి చూడండి. లేదు నేనైతే ఏం చేస్తానంటే ప్రత్యేకించి కషాయం ఏం కాయనండి. వారంలో 2 సార్లు అయితే ఒక పచ్చడి రూపంలోనూ ఆకుకూర పప్పు రూపంలోనూ మేము తింటాం కాబట్టి మాకు ఈ రూపంలో వెళ్తుంది. ఒకవేళ ఆకుకూర పప్పు తినలేని వాళ్ళు కషాయం కాసుకొని తాగొచ్చు. అది కొంచెం ఈజీ వేలో ఉంటుంది. ఇదొకటండి. ఇది ఎండాకాలం ఫుల్ వస్తుందండి. దీన్ని గంగవాయిలాకు అంటారండి. ఇది వర్షాకాలంలో దానికి పైన చిన్న చిన్న డస్ట్ లాగా అట్లా తగిలి అదొక ఫంగస్ అండి. అలాంటివి తినకూడదు, అది తీసేయాలి. వర్షాకాలం చలికాలం అలా వస్తుంది. ఎండాకాలం మటుకు ఫుల్గా చాలా బాగా వస్తుందండి. ఒక్క ఇత్తనం ఉంటే చాలు తోటంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పునర్నవ సీడ్స్ లాగే అందులోనే పడేసి వస్తాయండి. ఆకు బాగాలేంది తీసేసి మంచిది వాడుకోవచ్చు. ఇందులో అది అల్లం వేసానండి. అల్లం కుండీలో పడి వచ్చేసింది. ఇది చుక్కకూర 2 ఇత్తనాలు పెట్టానండి. అందులో అవి వచ్చాయి. మళ్ళీ చుట్టూరు చూడండి పులిచింతాకు పునర్నవ అన్నీ వచ్చాయండి. అంతే అండి, మనం వేయకపోయినా ఒక్కసారి మన తోటలోకి వచ్చాయంటే ఆ సీడ్స్ అంత పవర్ఫుల్ సీడ్స్, హెల్త్కి కూడా అంతే మంచి సీడ్స్ అండి. ఇది పొన్నగంట ఆకండి, పోయిన కంటిని కూడా సరిచేసే ఆకండి. నేను ఇంకా సపరేట్గా ఒకటే ఆకు వేసి చేయనని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఆకుకూరల వీడియోలో. అలా నేను అన్నీ కలిపి పప్పు చేస్తానండి. పచ్చడైనా కానీ అంతేనండి, అన్నీ కలిపి వేసి చేస్తాను. చాలా బాగుంటుందండి. ఇలా దానిపైన ఉన్న లేత చిగుర్లు తీసుకొని వేసుకుంటే బాగుంటుందండి. అదే ముదురు వేసామంటే అది కూడా కసకస అంటుంది. అందుకనే ముదురుదైతే కొంచెం ఆకులు మాత్రమే తీసేసుకోండి. లేతదైతే కొమ్మలతోటి చిన్న చిన్న కొమ్మలతో వేయొచ్చు. ఈ వీడియోలో నేను లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చూపిస్తానండి. ఆల్రెడీ నేను నిన్న కొబ్బరి చెక్క నువ్వు చెక్క 2 కలిపి పెట్టానండి. అందులో కొంచెం వేపపిండి వేసి ఈరోజు కిచెన్ వేస్ట్ ఉంటే 2 డేస్ నుంచి అలా పెట్టిన కిచెన్ వేస్ట్ ఉంటే అది కూడా వేసానండి. ఇది ఇలా చేయాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్ నా తోట పచ్చగా ఉండడానికి కేవలం ఇదేనండి రీజను. ఇలా కలిపి ఆల్రెడీ 2 డేస్ అయింది, కానీ కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేయలేకపోయాను. ఈరోజు కిచెన్ వేస్ట్ వేసా కదా, రేపు ఉంచి ఎల్లుండు 1:3 రేషియోలో అన్ని చెట్లకు పోసేస్తాను. చూడండి, ఇందులో కోడిగుడ్డు పొలుకులు, క్యారెట్ ముక్కలు పాడైపోయినాయి అన్నీ వేసానండి. ఉల్లిపాయలు అన్నీ వేసానండి. ఇంతేనండి. చూసారా నేను చేసిన హార్వెస్ట్ ఆకుకూర. ఇదంతా పప్పు చేస్తాను, బచ్చల కూర అంతా పచ్చడి చేస్తాను. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.